అలా డైరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇంకప్పుడు ఓహో దిస్ ఇస్ ది వేర్ ఐ వాంట్, అది నచ్చింది నాకు. అంతే, ఇంత ట్రావెలింగ్ లో ఇంత గొడవ పడితే గానీ నాకు నచ్చింది, మీకు నచ్చింది అంటే నేను డైరెక్షన్ లోకి వెళ్ళిపోవాల్సింది బిగినింగ్ లోనే. అలా కాకుండా కొంచెం అలా రౌండ్ కొట్టి టెక్నికల్ ఇదంతా మళ్ళీ మీకు హెల్ప్ అయింది కదా, ఎక్స్పీరియన్స్ అదిగా వెళ్ళిపోతుంది నిజమే. ఆ డైరెక్షన్ చేయడానికి నాకు ఎవరి దగ్గర పని చేయలే, ఏకలవ్య శిష్యునే. ఒక విధంగా చెప్పాలంటే గురువు గారు దాసనారాయణరావు గారికి, రవిరాజ ప్రిన్సిపల్ గారికి నేను ఏకలవ్య శిష్యుని అప్పటి నుంచి చెప్తుంటాను నేను. అవును, గురువు గారిది ఏంటంటే మరీ సింహం ఉన్నట్టుంటుంది స్పాట్ లో. అవును, రవిరాజ గారిది ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ అందరూ స్టైలిష్. ఒక డైరెక్టర్ స్పాట్ లో ఎంత స్టైలిష్ గా ఉండాలో ఆయన చూసి నేర్చుకున్నాం. ఎంత స్టైలిష్ గా ఉండొచ్చు ఒక డైరెక్టర్ అన్నది రవిరాజ గారు. ఇంకా మీకు కమిట్మెంట్, డిటర్మినేషన్, అసలు ప్రతిదానికి వాల్యూ, షార్ట్ వాల్యూ. ఎందుకు ట్రాలీ వేయాలి, ట్రాలీ ఉంటే, క్రేన్ ఉంటే, స్టడీ క్యామ్ ఉంటే అన్ని ఉంటాయి మీకు తెలుసు స్పాట్ లో. దేనికి ఎది యూజ్ చేయాలి, దేనికి ఎందుకు కెమెరా, ఇవన్నీ ఎందుకు కెమెరా కదలాలి, ఎందుకు పైనుంచే రావాలి, ఎందుకు కింద నుంచే పైకి వెళ్ళాలి, ఇవన్నీ గురువు గారి దగ్గర ఒక ఆయన నేర్పేయక్కర్లే, మనం చూస్తేనే చాలా నేర్చుకుంటూ వెళ్ళాలి. అవును, మొన్న కూడా చోటా కెన్నడి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ షార్ట్ ఒక ట్రాలీ షార్ట్ పెట్టారంటే అది ఎందుకు పెట్టారు అన్నది ఆయన ఒక అర్థంతో పెడతారు. ఊరికే ఇప్పుడు ఇవాళ రేపు ట్రాలీ అందరూ వాడేస్తున్నారు, బట్ దే డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ ట్రాలీ షార్ట్ ఎందుకు పెట్టారు. అది ఒక దాసనండర్ మాత్రమే తెలుసు. ఎప్పుడు ఆర్టిస్ట్ చుట్టూ క్యారెక్టర్లు ఉంటాయి, అన్ని క్యారెక్టర్లు ఆడియన్స్ కోసం ఉన్నాయి. సో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కొన్ని, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉంటాయి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఉంటాయి. ఎందుకు కొన్ని స్టాటిక్ గానే చెప్పాలా, అవును, కొన్ని మూమెంట్ తో చెప్పాలా, కొన్ని కొంచెం ఏదైనా కొంచెం సెలబ్రేషన్ లేకపోతే దుఃఖంలో ఉన్నాడంటే అలా పైకి వెళ్తే చిన్నవాడు అవుతాడు. ఆర్టిస్ట్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి బయలుదేరి అలా వెళ్తే చిన్నవాడు అవుతాడు. అదే వాడు లేదు చాలా నువ్వు ఆంజనేయుడు నీకు తెలియదు, నీ శక్తి ఉంటుంది, కిందకి వెళ్తుంటే ఒక విశ్వరూపంలో కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎన్హాన్సింగ్, ఆడియన్ ఫీల్ అవ్వడం. ఇప్పుడు స్టేజ్ ఒకటే, ఒక వైడ్ లెన్స్ వేసి చూస్తున్నట్టు స్టేజ్ ఉంటుంది. సినిమా అది కాదు. సినిమా యూ కెన్ గో ఎనీవేర్. ఆ ఫ్లాస్క్ పట్టుకుని మీరు తీసుకుని ఆ ఫ్లాస్క్ మీద కూడా చిన్న క్లోజ్ పెట్టచ్చు, ఆడియన్స్ చూపించవచ్చు. సో ఆ డిఫరెన్స్ అది సినిమాకిను స్టేజ్ కి. అందుకని అక్కడ ప్రతిదీ ఎన్హాన్స్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కెమెరా విల్ షో వాట్ ఎవర్ ఆడియన్స్ షుడ్ సీ. అవును, అలాగే ఆ డిఫరెన్స్ లో గురుగారి దగ్గర చాలా నేర్చుకున్నాను. అవునా, అయ్యో ఆయన ఎవ్రీ దేనికైనా ఒక వాల్యూ, దేనికైనా ఆ వాల్యూ లేకుండా తీరాను. అందుకే ఆయన అన్ని సూపర్ సక్సెస్ కనెక్టింగ్. ఇది వాల్యూ అంటే ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమేగా, అంతే. ఫైనల్ ఏంటి, ఆడియన్స్ కనెక్ట్ అవుతా ఉండాలి, అవును, డైవర్ట్ అవ్వకుండా అనుకున్న దాంట్లో ఆ విషయంలో వెళ్తా ఉండాలి. అంటే మనం చెప్పే విధానం కూడా అంత బాగుండాలి. అది కేవలం కెమెరా సెన్స్ లోనే ఉంది అంత కూడా కదా, సినిమా అంటేనే కెమెరా కదా, ఇంకేముంది, అంతేగా క్యాప్చరింగ్. సో దానివల్ల ఏమన్నా అక్కడ నుంచి డైరెక్షన్ చేయడం వల్ల అదేంటంటే ఇంకా మీకు తెలుసు ఇండస్ట్రీ అప్ అండ్ డౌన్స్ అన్ని తెలుసు కదా. అంటే ఆ సినిమా తర్వాత మామూలుగా అయితే సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళిపోయి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరితో చేసి వెళ్ళిన పరిస్థితి వచ్చి కూడా ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అంటే హ్యాపెన్ అంటే ఏమైందంటే అయిన తర్వాత నాకు కరెక్ట్ 96 ఇది. దాని తర్వాత ఈ పోలీస్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడం, ఇమ్మీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ అగ్ని ఐపీఎస్, తెలుగులో ఇవన్నీ హిట్లే. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే దాని వల్ల తవ్వద్దు కానీ ఆ కారణాలు ఎన్నైనా చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అక్కడ కర్ణాటకలో అన్నయ్య కొంచెం అక్కడి నుంచి మీకు తెలుసు గుర్తే ఉంటుంది ఒక జరిగింది, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడం. ఆ టైంలో నేను ఐ వాజ్ ప్లానింగ్ ఏ బిగ్ ఫిల్మ్ దేర్, బిగ్ బ్యానర్ కి సిట్టింగ్స్ లో ఉన్నా, నేను సిట్టింగ్స్ లో ఉన్నా. అప్పుడు ఈ ఇష్యూస్ అయ్యి అన్నయ్య ఇమ్మీడియట్ గా కన్నడ సినిమాలు 2-3 క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్ గా తెలుగు మీద వచ్చి రౌడీ దర్బార్ తో మళ్ళీ ఒక సెకండ్ ఎంట్రీలా ఉంటుంది అన్నయ్య. ఆ పొజిషన్ ఏమైపోయిందంటే నేను కూడా కొంచెం తెలుసుగా ఆవేశంలో ఎమోషన్లు ఎక్కువ కదా, అక్కడ నేను కూడా అన్నయ్య అంత డిసిషన్ తీసుకున్నప్పుడు మనం దిగడం చెప్పి ఇమ్మీడియట్ గా నేను తెలుగుకి నేను కూడా ప్లాన్ చేయడం జరిగింది. అదే ఈశ్వరల్ల. సో ఇమ్మీడియట్ గా తెలుగు ప్లాన్ చేయడం. సో వచ్చేసరికి ఏమైపోయిందంటే కన్నడ అయితే ఓకే, కన్నడ సినిమా చేసాం, తెలుగులో డబ్బింగ్ గా వచ్చి ఆడింది, కానీ తెలుగుకి వచ్చేసరికి మళ్ళీ మనం నమ్మాలగా,
కదా మరి. మనం నమ్మాలి కదా, ఇమ్మీడియట్ గా నమ్మాలి కదా, అదొకటి ఉండింది. సో దానివల్ల ప్లస్ పైగా మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడేదో కన్నడంలో ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ అవి చేస్తే ఇక్కడ చాలా క్రేజ్ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళతో చేయడానికి. ఇప్పుడు కన్నడ సినిమాకి కూడా ఆ క్రేజ్ వచ్చేసింది. బట్ అప్పుడు కన్నడ సినిమా ఆ టైంలో ఏంటంటే దట్ వాజ్ మచ్ లెస్సర్ దెన్ తెలుగు సినిమా, చిన్న ఇండస్ట్రీ. సో పీపుల్ యూజ్ ఇట్ టు లుక్ డౌన్ అపాన్. ఇది పెద్ద ఇండస్ట్రీ కాదు, అదేదో సినిమాలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి అన్న ఒక ఫీలింగ్ ఉండేది. అవన్నీ బ్రేక్ చేసి మెల్లిగా అలాగ 90s ఎండ్ నుంచి అలా స్టార్ట్ అయింది బ్రేక్ అవడం. సాలిడ్ గా ఇప్పుడు ఉపేంద్ర గారు వచ్చేసారు, ఉపేంద్ర గారు వచ్చేసారు, అంతకు ముందు రవిచంద్ర డి బాబు గారు చేశారు. రవిచంద్ర గారు వచ్చి చేయలే, ఆయన స్ట్రాంగ్ దేర్, బట్ ఆయన మల్టిపుల్ లాంగ్వేజ్ చేశారు. శాంతి క్రాంతి, రజనీకాంత్, నాగార్జున గారు. రవిచంద్రతో కన్నడ ఇండస్ట్రీకి గ్లామర్ వచ్చింది. పెద్ద సెట్లు కట్టేసి రాఘవేంద్ర గ్లామర్ గా సాంగ్స్ అవన్నీ రవిచంద్రతో వచ్చింది. ఆయన డైరెక్షన్, ఆయన హీరోగా చేస్తూ ప్రేమలోక ఇవన్నీ చేసుకుంటూ శాంతి ఆయన కొంచెం ఓపెన్ చేశారు, కానీ ఆయన వరకే పరిమితం అయింది. అంతే, అందరికి ఇంప్లిమెంట్ అవ్వాల, ఇండస్ట్రీగా గుర్తింపు రాలా. ఆయన వరకు ఈ గాట్ దట్ నేమ్. అలా చూసుకుంటూ వస్తుంటే మీరు మన తెలుగున్న మన సింగ్ బాబు గారు కానీ, సింగ్ బాబు గారు, అలాగే మన అక్కడ సింగ్ బాబు అంటారు ఆయన్ని ఎక్కువ, అంటే డి బాబు సింగ్ బాబు అలవాటు మాకు అది. సో డి బాబు గారు అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చి రౌండ్ కొట్టి చేసి వెళ్ళారు, తెలుగు తమిళ్ అలా చేసి వెళ్ళారు. సో దానివల్ల ఏంటంటే కొంతమంది టెక్నీషియన్స్ రావడం బయటికి ఇలా ఉండింది. సో ఆ టైంలో ఏంటంటే మనం చెప్పే బడ్జెట్ ప్రాబ్లం. బేసిక్లీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అన్నయ్యకి ఉండే దానికంటే ఆ సినిమాకి పెట్టవలసిన దానికంటే కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఆ రోజుల్లో నాకంటే ఓపెన్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తో నేను స్క్రిప్ట్ రెడీ చేశాను ఈశ్వరంలో. కానీ బడ్జెట్ కి వచ్చేసరికి ఒక 1-2 సిట్టింగ్స్ ఎవరో వచ్చారు, కానీ పెద్దగా అంటే అనేక డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు డైరెక్టర్ కావాలి కదా, వాళ్ళకు కథ కావాలి అని చెప్పి నన్ను వచ్చి అడిగారు. బట్ ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్ వెళ్ళిపోయారు. ప్లస్ నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఏం చేద్దాం అని చెప్పి నేను అప్పుడు సొంతంగా అటెంప్ట్ చేశాను. అమ్మగారి పేరు మీద, ఇప్పుడు నా కూతురు పేరు కూడా అదే కృష్ణజ్యోతి, అమ్మగారి పేరు మీద ప్రెసెన్స్, నాన్నగారి ప్రెసెన్స్ చేసి అమ్మగారు కృష్ణజ్యోతి మూవీ మేకర్స్ అని చెప్పి ఈశ్వరాలో తీశాను.